బాగా ఆశ్చర్యం. సో సండే స్కూల్ పిల్లలు, ఇక్కడున్న తల్లిదండ్రులు, పెద్దలు అందరూ ఎంకరేజ్ అవుతూ వాక్యం నేర్చుకుంటే ఎంత విలువ ఉంటుందో దాన్ని అర్థం చేసుకుందాం. ఈ సమయాన్ని ఆహ్వానికి ఇస్తున్నాను. ఈ ముందు నిలబెట్టిన యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన శాసనమును గైకొనుచు పూర్ణంతో వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గం నడుచుకొనుచు ఏ పాపం చేరు. నీ ఆజ్ఞలన్నీ జ్ఞాతిగా గైకొని వల్లని నీ మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నీ కట్టలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉన్న అంత మేలు. నీ ఆజ్ఞలు నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలిగినదు. నీతి గల నీ న్యాయాలు నేను నేర్చుకున్నప్పుడు అదాతో హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. నీ కట్టడాలను నేను గైకొందును. బొత్తిగా వినడకము. యవనస్తులు దేని చేత తమ నృత్యం శుద్ధిపరచుకుందరు. ఈ వాక్యం బట్టి దాని జాగ్రత్తగా చూచుకుంటూ చేస్తాను కదా. నా భవనంతో నేను వెతుకున్నాను. నీ ఆజ్ఞ విడిచి తిరుగు నీకుము. నేట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. యెహోవా నీ స్తోత్రములు అందుకునేవాడు. నీ కట్టడలు నా బోధింపు. నీ నోటాన్ని శ్రమించిన నీ న్యాయాదులు నా పెదవులతో వివరించను. సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్పును బట్టి నేను సంతోషించుచున్నాను. నీ వాక్యాన్ని నేను ధ్యానించదును. నీ త్రోవలను నేను మండించదును. నీ కట్టడలను బట్టి నేను హర్షించదును. నీ వాక్యాన్ని మరొకేందును. నీ సేవకుని నేను బ్రతికినట్లు నా ఎళ్ళ నీ ధైర్యం చూపు. నీ వాక్యాన్ని బట్టి నేను నడుచుకుందును. నేను నీ ధర్మశాస్త్రం ముందు ఆశ్చర్యమైన సంగతులు అడుగుతున్నట్లు నా కన్నులు తెరము. నేను భూమి మీద పలితేసిన ఉన్నాను. నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకము. నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకము. నీ వాక్యం మీద నా కృతజ్ఞ ఆశ కలిగి ఉన్నది. దాని చేత నా ప్రాణం క్షీణించుచున్నది. గర్విష్ఠులు నీవు గద్దించి ఉన్నావు. నీ ధర్మశాస్త్రం విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనం అనుసరించి నడుచుకుంటున్నాను. నా మీదకు రాకుండా నిందను తిరస్కారం తొలగింపుము. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకుందరు. నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించును. నీ శాసనం నాకు సంతోషకరము. అవి నాకు ఆలోచనకర్తలైనవి. నా ప్రాణం వంటి హత్తుకొని ఉన్నది. నీ వాక్యం చేత నన్ను బ్రతికింపము. నా చర్య అంతే నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. నీ కట్టడాలు నాకు బోధింపము. నీ ఉపదేశ మార్గం నాకు బోధపరచము. నీ ఆశ్చర్యకార్యం నేను జడించను. వచనం వల్ల నా ప్రాణం నిరైపోయాను. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచము. కపట నడత నాకు దూరం చేయము. నీ ఉపదేశం నాకు దయచేయము. సత్య మార్గం నేను కోరుకున్నాను. నీ న్యాయం నాటి పెట్టుకుని ఉన్నాను. యెహోవా నీ శాసనం ఎత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడి నీకు నా హృదయం నీ శ్వాసపరిచినప్పుడు నీ ఆజ్ఞల మార్గం నేను పరిగెత్తదును. యెహోవా నీ కట్టలను అనుసరించినట్లు నాకు నేర్పుము. అప్పుడు కడవాటుకు వాటిని గైకొందును. ఈ ధర్మశాస్త్రం అనుసరించినట్టు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణం ఎంతో వాటి ప్రకారం నడుచుకుందును. నీ ఆజ్ఞలు జాడని చూచి నన్ను ఆనందించున్నాను. దాని నడువు చేయము. లోపం తట్టు కాక నీ శాసనం తట్టు నా హృదయం తిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు త్రిప్పేవాయము. నీ మార్గం నడుచుకుంటూ నన్ను బ్రతికింపుము. నీవు ఇచ్చిన వాక్యం మనుషుల్లో నీ భయం పుట్టించినది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచము. నీ న్యాయాదుల ఉత్తమములు నాకు భయం పుట్టించున్న. నా అవమానం కొట్టివేము. నీ ప్రదేశం అతి ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపు. యెహోవా నీ కనికరములను అద్దెకు రానిమ్ము. నీ మార్చుకుని నేను రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించి వారికి నేను ఉత్తరమిగలను. ఏరానిగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నా నోటి నుండి సత్యవాక్యం నేను మాత్రం తీసివేయకము. నీ న్యాయాదుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరం నీ ధర్మశాస్త్రం అనుసరించదను. నేను నిత్యము దాన్ని అనుసరించదను. నేను నీ ఉపదేశంలో వెతకవాడను. నిర్బంధం లేక నన్ను నడుచుకుందును. సిగ్గుపడక రాజులేట నీ శాసనం గురించి మాట్లాడేదను. నేను నీ ఆజ్ఞ బట్టి హర్షించదను. నాకు ప్రేమగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తి నీ కట్టడాలను జాడించదను. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకున్నాము. దానివల్ల నాకు నిరీక్షణ పుట్టించుచున్నది. నీ వాక్యం నన్ను బ్రతికించుచున్నది. నా బాధల్లో ఏదో నాకు నెమ్మది కలిగించుచున్నది. గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి. నేను పొగ తగులుచున్న సిద్ధివలనైతిని. గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి. ఆయనను నీ ఉపదేశం నుండి
నీ ధర్మశాస్త్రం నుండి నేను తలక ఉన్నాను. యెహోవా, పూర్వకాలం నుండి ఉండిన నీ న్యాయాలు జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొంది తిని నీ ధర్మశాస్త్రం విడిచి తిరుగుచున్న భక్తిహీనుల తోడుగా నాకు అధిక రోషం పుట్టుచున్నది. యాత్రికుడినైన నేను నా బస్సులో పాటలు పాటుకు నీ కట్టల హేతువులైన యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేర్చున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నాను. నేను నిపుణులను అనుసరించి నడుచుకుంటున్నాను. ఇదే నాకు వరంగా దయచేయబడినది. యెహోవా, నీవే నా భాగము, నీ వాక్యము అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షించమని నా పూర్ణమంతా నేను బతిమాలుకొంచున్నాను. నిత్యం మార్చకున్నాను బ్రతికింపుము. నా మార్గం నేను పరిశీలన చేసుకుంటుని నీ శాసనం తట్టు మరలుకుంటుని నీ ఆజ్ఞలను అనుసరించుటకు జాగు చేయక త్వరపడి తిని నీ ఆజ్ఞలను అనుసరించినట్లు జాగు చేయక త్వరపడి తిని భక్తిహీనుల పాశము నన్ను చుట్టుకొని ఉన్నాను. నీ ధర్మశాస్త్రం నేను మరువలేదు. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు న్యాయమైన నీ విధులను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేలుకొని వాడను. నీ అందు భయభక్తులు కలవారందరికీ నీ ఉపదేశాలను అనుసరించే వారందరికీ నేను చెల్లికాడను. యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది. నీ కట్టడాలు నా బోధింపు. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకుని మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞలను నమ్మకించి ఉన్నాను. మంచి వివేచన మంచి జ్ఞానం నాకు నేర్పము. శ్రమ కలుగు మునుపు నేను నీతో ఓడిచితిని. ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకుంటున్నాను. నీవు దయాళుడిపై మేలు చేసి ఉన్నావు. కట్టడాలు నా బోధింపు. నీ దయాళుడిపై మేలు చేసినావు. నీ కట్టడాలు నా బోధింపు. గర్విష్ఠులు నా మీద అబద్ధం కల్పింతురు. అయితే పూర్వంతో నీ ఉపదేశాలను అనుసరింతును. వారి హృదయం క్రొవ్వలే మందంగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రం బట్టి ఆనందించున్నాను. నేను గట్లు నేర్చుకుంటకు శ్రమలంది ఉంటా నాకు మేలాయను. వేలకొలతమైన బంగారు నారాయణ కంటే నీ ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. నీ చేతులను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. నీ ఆజ్ఞ నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దాచాము. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ అందుబాటులో వారు నన్ను చూచి సంతోషింతురు. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవి. విశ్వాసత గలవాడవి నేను నన్ను స్థిరపరచువని నేను ఎరుగుదును. నీ సేవకునికి నీ ఇచ్చిన మాట చొప్పున నీ కృపణను ఆదరించిన గాక. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షం నాకు కలుగును గాక. నేను ఉపదేశాన్ని ధ్యానించినాను. గర్విష్ఠులు నా మీద అబద్ధం ఆడినందుకు వారు సిగ్గుపడుదురు కాక. నేను భయపెట్టలు గలవారును నీ శాసనం తెలుసుకునేవారు నా పక్షం ముందరు కాక. నాకు సిగ్గుపడుకున్నట్లు నీ కట్ల విషయమే నిర్దేశమగును గాక. నీ రక్షణ కొరకు నా ప్రాణ సమస్యలు చిన్నది. నేను ఈ వాక్యం మీద ఆశ పెట్టుకుని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదు అని నా కన్నులు నీ ఇచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. కళ్ళు నీ ఇచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పొగ తగలుచున్న సిద్ధి వలెనైతిని. ఆయనను నీ కట్టడాలు నేను మరచుటలేదు. నీ ధర్మశాస్త్రం అనుసరణ నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయనో నన్ను తరువారికి నీ తీర్పు తీర్చుట ఎప్పుడు. నీ ధర్మశాస్త్రం అనుసరించుకుని గర్విష్ఠులు నన్ను చిక్కించుకుంటూ గుంటలు త్రవ్విరి. నేను నీ ఆజ్ఞలన్నీయు నాకు నమ్మకమైనవి. పగవారు నన్ను నిమిత్తంగా నన్ను తరుముచున్నారు. నాకు సహాయం చేయము. భూమి మీద ఉన్న భక్తిహీనులను నీవు మస్టివల్ల లేపచ్చు. భూమి మీద ఉండకుండా వారు నన్ను నాశనం చేటుకు కొంచెమే తప్పాను. అయితే నేను నీ ఉపదేశం విడవక ఉన్నాను. నీవు నియమించిన న్యాయములను నేను అనుసరించినట్లు నీవు కుప్పచేత నన్ను బ్రతికింపుము. యెహోవా, నీ వాక్యం ఆకాశమందు నిత్యం నిలకడగా ఉన్నది. నీ విశ్వాస తరతరములు ఉండును. నీ భూమిని స్థాపించితివి, అది స్థిరంగా ఉన్నది. సమస్తం నీకు సేవ చేయుచున్నవే కావున నేను నిర్ణయం చెప్పున అది నేటికి స్థిరపడుచున్నవి. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం. నా శ్రమయందు నేను నశించిందును.
నీ ఉపదేశం వల్ల నేను నన్ను బతికించితివి. నేను అన్నాను వాటిని మరువును. నీ ఉపదేశం నేను బతుకుచున్నాను. నేను నీవు అన్నా నన్ను రక్షింపము. నన్ను సంహరింపవాలని బతిహీనులు నా కొరకు పంచి ఉన్నారు. అయితే నీ ధర్మశాస్త్రం నేను తలపోచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశం అపరిమితమైనది. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమగా ఉన్నవి. దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యం నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువుల మించి జ్ఞానం నాకు కలుగజేయుచున్నవి. నేను నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు. ఉపదేశాలు నేను లక్ష్యం చేస్తున్నాను. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. నేను నీ ఆజ్ఞలను అనుసరించుటకు దుష్ట మార్గంలో అన్నింటిలో ఉండి నా పాదలను తొలగించుకొనిచున్నాను. నీవు నా బోధించేదివి కనుక నీ న్యాయం నుండి నేను త్రోవక ఉన్నాను. నీ వాక్యం నా జీవకు ఎంతో మధురములు. అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశం వల్ల నాకు వివేకం కలిగను. తప్పు మార్గంలో నీవు నాకు అసహ్యములాయను. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునే ఉన్నది. నేను నీ ఆజ్ఞను అనుసరించేదాన్ని. నీ న్యాయవిధులు నేను అనుసరించేదని నేను ప్రమాణం చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుదును. యెహోవా నేను మిక్కిలి సంపడుచున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరింపుము. నీ కట్టడలను నాకు బోధింపుము. నా ప్రాణం ఎల్లప్పుడూ నా అరచేతిలోనే ఉన్నది. నన్ను నీ కట్టడలు మర్చుటలేదు. నేను పట్టుకొంటకై భక్తిహీనులు ఉరియడ్డిరి అని నీ ఉపదేశం నుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనం నాకు హృదయానందకరములు. అవి నాకు నిత్య స్వాస్థ్యంలోని భావించుచున్నవి. నీ కట్టడాలను గైకొన్నట్లు నా హృదయం నేను లోపరుచుకొని ఉన్నాను. ఇదే తుది వరకు నిలిచి నిత్య నిర్ణయము. ద్విమనస్కులు నేను ద్వేషించి ఉన్నాను. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరొక చోటు నా కేడము నీవే. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నేను నా దేవుని ఆజ్ఞను అనుసరించాను. దుష్క్రియలు చేయవాళ్ళారా నా ఎదురు నుండి తొలగడి. నేను బ్రతికినట్లు నీ మాట చెప్పుడు నన్ను ఆదుకొనుము. నా ఆశ భంగమై నన్ను సిగ్గునందుకు ఎందురుగాక. నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్రింపుము. అప్పుడు నీ కట్టడాలను నిత్యం రక్షణ చేశాను. నీ కట్టడాలను మీరిన వారందరినీ నీవు నిరాకరించదువు. వారికి అప్పటాలోచన మోసమే. భూమి మీద నుండి బతిహీనులందరినీ నువ్వు మస్ట్ వలె లేపవచ్చుదువు. కావున నీ శాసనం నాకు ఇష్టమై ఉన్నవి. నీ భయం వల్ల నా శరీరం వణుకుచున్నది. నీ న్యాయులకు నేను భయపడుచున్నాను. నేను నీతి జ్ఞానాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను. నన్ను బాధింపు వారి వశమున నన్ను విడిచిపెట్టకము. మేలు కొరకు నీ సేవకునికి పోటుపడము. గర్విష్ఠులు నన్ను బాలింపక ఎందురుగాక. నీ రక్షణ కొరకు నీతిగా నీ మాటల కొరకు కనిపెట్టించు నా కళ్ళు క్షీణించుచున్నవి. నీ కృప చొప్పున నన్ను ఆదుకొనుము. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. నీ కట్టడాలను నాకు బోధింపుము. నేను నీ సేవకుడును. నీ శాసనం గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగు చేయము. జనులు నీ ధర్మశాస్త్రం నిర్ధకం చేసి ఉన్నారు. యెహోవా తన క్రియలను జరిగించుట ఇదే సమయము. బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రేమగా ఉన్నవి. నీ ఉపదేశంలో నీ యథార్థులను నేను వాటిని మన్నించుచున్నాను. అబద్ధ మార్గంలో నాకు అసహ్యములు. నీ శాసనంలో ఆశ్రయములు కావాలనే నేను వాటిని గైకొంచున్నాను. నీ వాక్యం వెల్లడకు తోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి దయచేను. నీ ఆజ్ఞనేనా అధిక వంచ చేత నేను నోరు తెచ్చి ఒకర్చుచున్నాను. నీ నామం ప్రేమించే వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ వాక్యం బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపము నన్ను ఏలనీయకము. నీ ఉపదేశం నేను అనుసరించినట్లు మనుషుల బలత్కారం నుండి నన్ను విమోచింపుము. నీ సేవకుల మీద నీ ముఖం ప్రకాశింపజేయము. నీ కట్టలను నా బోధింపము. జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నాకు అన్ని ఏర్లై పాడుచున్నది.
యెహోవా నీవు నీతిమంతుడు, నీ న్యాయవిధుల యథార్థములు, నీతిని బట్టి పూర్ణ విశ్వాసం బట్టి నీ శాసనం నీవు నియమించితివి. నా విరోధులు నీ వాక్యం మర్చిపోదురు. కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను అను నీ హృదయం నుండి నేను తొలగక ఉన్నాను. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రం కేవలం సత్యము. శ్రమయ వేదనలు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషం కలిగించుచున్నవి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. యెహోవా, హృదయపూర్వకంగా నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ కట్టడలను గైకొన్నట్లు నాకు ఉత్తరమేమో. నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ శాసనం నేను అనుసరించినట్లు నన్ను రక్షింపము. తెల్లవారక మునుపే మొరపెట్టి తిని నీ మాటలు మాటలన్నీ నాకు ఇష్టమైనవి. నీ ఇచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపై తెరుచుకొందును. నీ కృపను బట్టి నా మొరాలకింపుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యం చేయవారును నీ ధర్మశాస్త్రం తోసివేయవారును నా ఎద్దుకు సమీపించున్నారు. యెహోవా, నీవు సమీపంగా ఉన్నావు. నీ ఆజ్ఞలను సత్యమైనవి. నీ శాసనం నేను నిశ్చయములుగా స్థిరపరిచితివని నేను పూర్వం నుండే వాటి వలన తెలుసుకుని ఉన్నాను. నీ ధర్మశాస్త్రం నేను మరచివాడను కాను. నా సమయం విచారించి నన్ను విమోచింపుము. నా పక్షం వేదమని నన్ను విమోచింపుము. నువ్వు ఇచ్చిన మాట చెప్పున నన్ను బతికింపుము. భక్తిహీనులు నీ కట్టడాలను వెతుకుటలేదు గనుక రక్షణ వారికి దూరముగానున్నది. యెహోవా, నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయాలను బట్టి నన్ను బ్రతికింపుము. నన్ను తరువారును నా విరోధులు అనేకులు, అయినను నీ న్యాయశాసనం నుండి నేను త్వరగా ఉన్నాను. ద్రోహులను చూచి నేను అసహించుకొంటిని. నువ్వు ఇచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు. యెహోవా, చిత్తగించుము. నీ న్యాయాలు నాకు ప్రియముగా ఉన్నవి. నీ కృప చొప్పున నన్ను బతికింపు. నీ వాక్య సారాంశము సత్యము. నీవు నియమించిన న్యాయమును నిత్యము నిలుచును. అధికారులు నిర్మితంగా నన్ను తరుముదురు. నీ వాక్య భయము నా హృదయంలో నిలుచుచున్నది. విస్తారమైన దోపుడు సంబోధించిన వాని వలె నీ ఇచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను. అబద్ధము నాకు అసహ్యము, అది నాకు హేయము. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ న్యాయములను బట్టి దినములకు 7 మార్లు నేను స్తుతించుచున్నాను. నీ న్యాయాలను బట్టి దినములకు 7 మార్లు నేను స్తుతించుచున్నాను. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారు త్రుళ్ళి తొట్టిల్టకు కారణమేమీ లేదు. యెహోవా, నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నాను. నీ ధర్మశాస్త్రం బట్టి ప్రవర్తించుచున్నాను. నా మార్గంలో నీ ఎట్టునున్నవి. నీ విదేశాలు నీ శాసనం నేను అనుసరిస్తును. యెహోవా, నా మొర నీ సన్నిధికి వచ్చిన కాక నీ మాట చెప్పున నాకు వివేకమునిమ్ము. నా విన్నపము నీ సన్నిధికి చేరనిమ్ము. నీ ఇచ్చిన మాట చెప్పున నన్ను విడిపింపుము. నీవు నీ కట్టడలను నాకు బోధించున్నావు. నా పెదవులు నీ స్తోత్రములు ఉచ్చరించుచున్నవి. నీ ఆజ్ఞలన్నీ న్యాయములు. నీ వాక్యాన్ని గురించి నా నాలుక పాడును. నీ ఉపదేశం నేను కోరుకొని ఉన్నాను. నీ చేయి నాకు సహాయం అగును గాక. నీ రక్షణ కొరకు నేను మిగిలి ఆశపడుచున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. నీవు నన్ను బ్రతికించుము, నేను నీవు స్తుతించదును. నీ న్యాయములు నాకు సహాయం అగును గాక. తప్పిపోయిన గొరవలే నేను త్రావడిచి తిరిగి తిని నీ సేవకుని వెది పట్టుకును. ఎందుకనగా నీ న్యాయాలను మర్చివాడు కాను.
హల్లెలూయా. ఏ క్లాస్ అయినా ఎలీషా వాళ్ళ వదిన గారు అబ్బాయి వాళ్ళు నిన్నే వచ్చారు. వీడు పాటలు పాడతాడంట, వాక్యం ఏం చెప్తారంటే అంటున్నాడు. తీరా చూస్తే ఇంత పెద్ద అధ్యాయం చెప్తాడని నిజంగా ఫస్ట్ క్లాస్. మాట స్పష్టత లేకపోయినా మీరేదో బైబిల్ ముందు పెట్టుకొని అంటున్నారు. ఆడికి కొంచెం అందితే చాలు వెళ్ళిపోతుంది ఎక్స్ప్రెస్. దేవుడు నిన్ను దీవించును గాక. ఇంకా దేవుడు నిన్ను ఆశీర్వదించి భవిష్యత్ దినాల్లో దేవుని వాక్యముతో నువ్వు ముడివేయబడదువు గాక. ఓకే, చిన్న ప్రార్థన అన్న. అన్న గిఫ్ట్స్ వస్తున్నాయి చూడు. ఓకే, ఇవ్వంచుకో. దేవుడు నేను దీవించును గాక. ఓకే, గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. నా తొలిటి దినాలు గుర్తొస్తున్నాయి. 119వ కీర్తన మీద సాధన ఎక్కువ చేసేవాళ్ళం. సో ఈయన్ని బట్టి నాకు హుషారు ఎక్కువైపోయింది. పిల్లలు చాలామంది వాక్యం చదవడానికి ఇష్టపడే స్థితిలో లేరు. తల్లిదండ్రులకి లేదు, పిల్లలకి లేదు. సో వాక్యాన్ని నేర్పించడం చిన్నప్పటి నుంచే అలవాటు చేయించాలి. ఆమేన్. దేవుడిచ్చిన పుస్తకాన్ని చదవక ఏ పుస్తకాన్ని చదివితే జ్ఞానం వస్తుంది? ఇలాగ ఒక తండ్రి కుమారుడు దూర ప్రాంతం వెళ్తుంటే, దూర ప్రాంతం వెళ్ళేటప్పుడు, డాడీ నా పాకెట్ మనీ అట్లాగా నా ఖర్చులకు కావాలంటే నువ్వు రోజు బైబిల్ చదివితే దేవుడు నీకు ఇస్తాడని చెప్పి పంపించాడట. చేతికేం పైసలు ఇవ్వలే. రోజు బైబిల్ చదువు, దేవుడు నీకు ఇస్తాడు నీ ఖర్చులు అని. వీడు మనసులో బాగా బాధపడ్డాడు. రోజు బైబిల్ చదివితే నాన్నకు దూరం అవుతున్నా కదా, ఎలా ఇస్తాడని. కొన్ని రోజులు అయిపోయినాయి. డాడీకి ఉత్తరం రాశాడు. తిరిగి రిటర్న్లో డాడీ ఏం రాసేవాడు తెలుసా? నువ్వు బైబిల్ చదివితే నీ పాకెట్ మనీ నీకు వచ్చేస్తుంది అని. ఒక నెల ఆగిన తర్వాత డాడీ మీద కోపం వచ్చింది. నువ్వు నన్ను చీట్ చేసి నన్ను ఈ దూర ప్రాంత హాస్టల్లో పడేసినావు, నా పాకెట్ మనీ లేదు అంటే డాడీ మళ్ళీ ప్రేమతో ఉత్తరం రాశాడు. అరే నువ్వు బైబిల్ చదివితే నీ పాకెట్ మనీ నీకు వస్తుంది. కోపం ఎక్కిచ్చింది వాడికి, బాగా కోపం అయింది. ఏంటి బైబిల్ చదువు అంటున్నాడు కానీ నా పాకెట్ మనీ పంపట్లేదు ఏంటి అని చిరాకు పడి బాధపడ్డాడు, ఏడ్చాడు. ఫ్రెండ్స్ అందరం చూసి అసూయపడ్డాడు. చివరికి ఒకరోజు సాయంకాలం మెల్లగా బైబిల్ తెరిచాడు, ఓపెన్ చేస్తే ఆయన చదవాల్సిన పోర్షన్ దగ్గరికి వచ్చేసరికి 100 రూపీస్ అక్కడ ఉన్నాయి. 100 రూపీస్ అక్కడ ఉన్నాయి. మా డాడీ బైబిల్ చదవరా, పాకెట్ మనీ వస్తుంది అంటే ఇదే కావాలి అర్థం అన్నాడు. అది చదివేశాడు. నెక్స్ట్ పేజీ తిప్పి చూశాడు, ఇంకో 100 ఉంది అక్కడ. అంటే డైలీ బైబిల్ చదివితే వాళ్ళ డాడీ వాడిని ఎంకరేజ్ చేయడం కోసం ఆల్రెడీ మనీ పెట్టేసి ఉంచాడు వాడు బైబిల్లో. వీడు న్యాయంగా ఉంటాడు, ఒకేసారి అన్నీ తీసుకోడు. ఏ రోజు చదువుతాడో ఆ రోజే తీసుకుంటాడు. అప్పుడు అర్థమైంది. సో వాక్యం చదివితే వాక్యం ద్వారా మన అవసరతలన్నీ తీర్చబడతాయని. హల్లెలూయా. కానీ మనం ఇంకా అలవాటు లేకపోతే వాక్యం చదివేవాళ్ళు 1వ తరగతోడిని పెట్టాడు మన ముందు. ఏమన్నా సిగ్గునేది ఉంటే, ఏమన్నా అలాంటిది ఏమన్నా చివరి మూలన ఎక్కడన్నా అనిపిస్తుంటే మనకుందో లేదో ఇక మనం పరిశీలన చేసుకోవాలి. వాక్యం చదవడానికి నడుం కట్టుకోవాలి, తలదించాలి. ప్రభు ప్రేమించి వ్రాయించి ఇచ్చిన గ్రంథం ఇది. ఆమేన్. హల్లెలూయా. తన పిల్లలకు ప్రేమతో వ్రాసి ఇచ్చిన గ్రంథం. చదువుతూ ఉండాలి. చదువుతా ఉంటే దేవుడు బలమైన కార్యాలు జరిగించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఆరో నన్ను బట్టి దేవుడు మనందరికీ, ఇక్కడ కూర్చున్న అందరికి, బైబిల్ ఎవరెవరైతే చదవరో వాళ్ళందరికీ సిగ్గు కలుగు చేయనుగాక. సిగ్గుతో పాటు ఈ రోజు నుంచి బైబిల్ చదివే అలవాటు ప్రారంభించునుగాక. ఆమెన్. ఇది కూడా చెప్పరు. ఆమెన్. ఆమెన్ అంటే చదవాల్సి వస్తుంది మళ్ళీ. అందరూ చెప్పండి ఆమెన్. నాకు ఆశ, ఈ పిల్లలు మీరు ఎంతమంది చదువుతారో అంతమందికి నేను కూర్చుని మీరు చెప్పే అవకాశం ఇస్తాను. ఎందుకంటే వాక్యము పిల్లల నోట వల్లింపబడుతూ ఉన్నప్పుడు ఈరోజు వారే రేపు పెద్దయి వాక్యాన్ని గుండెల నిండా నింపుకొని సమాజానికి మేలుకరంగా జీవించేలాగా
చిన్నపిల్లల భవిష్యత్తులో మార్చబడాలి. తల్లిదండ్రులు